కర్నూలులోని గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. వినాయక చవితి వేడుకల్లో భాగంగా కర్నూలు నగరంలోని బీకేఎం నందు శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రుల మహోత్సవ పూజలలో హోమాలు, అష్టలక్ష్మి పూజలు, పంచామృత అభిషేకాలు ఇలా 9 రోజులు నిత్య పూజలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ దివాకర్ రెడ్డి తెలిపారు. అలాగే నిమజ్జనం రోజు కోలాటాలతో సాంప్రదాయ పద్ధతిలో బ్యాండ్ మేళాలు ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జనం చేస్తామని ఆయన తెలిపారు. జై గణేష. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నుండి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఒక పూజా కార్యక్రమము మరియు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా బుధవారము స్వామివారికి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం ఈరోజు మొదలైంది. యాక్చువల్గా మొదటి రోజు ప్రతిష్టాపన, తర్వాత పూజా కార్యక్రమం బ్రహ్మోత్సవం ప్రారంభోత్సవమైంది. రెండవ రోజు బిల్వార్చన మరియు మూడవ రోజు మీరు చూస్తున్నారు ఏది గరక పూజా కార్యక్రమము. ప్రతిరోజు పూజా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు లక్ష్మీ గణపతి హోమము, రేపు 108 కలశాలతో కూడా స్వామివారి అభిషేకము, మహాపంచామృత అభిషేకము మరియు ముఖ్యంగా 108 ప్రదక్షిణలు ఇక్కడ అంటే మొదటి రోజు నుండి ఈ రోజు వరకు సుమారుగా ఒక 1000 మంది దాకా 108 ప్రదక్షిణలు చేసిన వారికి చేసిన ప్రతి ఒక్కరికి భక్తులకంతా వారు కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నారు. అందుకు భక్తాదులందరూ ఇక్కడ వచ్చి 108 ప్రదక్షిణలు చేయడము మాకు చాలా ఆలయ కమిటీ వారికి ఆనందంగా ఉన్నది. అంతేకాకుండా స్వామి వారి కోరికలు తీరుస్తున్నందుకు కూడా మేము వారికంతా ఒకటే చెప్తున్నాము. ప్రతి నెల జరుగుతున్న స్వామివారి సంకష్టార చతుర్థి వ్రతంలో పాల్గొంటున్న భక్తులకు కానీ, తర్వాత చవితి వచ్చిన తర్వాత వచ్చే సంకష్టార చతుర్థి వ్రతాన్ని కూడా సుమారుగా 200 మందితో పూజా కార్యక్రమం ఇలానే నిర్వహిస్తున్నాము. తర్వాత స్వామివారికి ముఖ్యంగా 108 కలశాలతో స్వామివారికి పూజా కార్యక్రమము 14వ తేదీ భక్తుల సమక్షంలో జరుగుతుంది. అనంతరము పురవీధుల గుండా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. పురవీధుల గుండా భారీ ఉత్సాహంగా మనం చెక్క భజన, తర్వాత సాంప్రదాయబద్ధంగా వీళ్ళ కోలాటాలతో స్వామివారి ఊరేగింపులు కూడా మేము చేయడం జరుగుతుంది.